బ్యాక్ టు రష్మిందు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నేను BBHM షూటింగ్కి వెళ్ళానని. సో దాని గురించి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్లీ నేను ఈ బ్లాగ్లో ఏం షేర్ చేయాలనుకుంటున్నా అంటే నాకు షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ అలాగే కళ్యాణ్ని కలిసాను కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ కళ్యాణ్ గారు గిఫ్ట్స్ తీసుకున్నాక ఎలా రియాక్ట్ అయ్యారు అండ్ అలాగే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను కదా, నేను వీడియో చేస్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేసి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఈరోజు ఆన్సర్ చేశాను అండ్ అలాగే మొన్న నేను వెళ్ళొచ్చిన రోజు పెట్టాను. సో అందులో కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేదు, వాటికి కూడా ఈరోజు నేను ఆన్సర్ చేస్తాను. అనుకోకండి నా వాయిస్ విని, బికాజ్ నేను అక్కడ BBHMలో చాలా అరిచాను ఆనందంలో, సో నా వాయిస్ పోయింది, సో అందుకే ఇలా వస్తుంది, ఏమనుకోవద్దు. ఫస్ట్ నేను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను, తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ దెన్ ఆఫ్టర్ కళ్యాణ్ని కలిసినందుకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నేను ఎలా వెళ్ళాను బిగ్ బాస్ వచ్చాను షూటింగ్కి అని చెప్పేసి అడిగారు, ఆడియన్గా ఎలా వెళ్ళారు అని. సో నేను ఒక పేజ్కి కాంటాక్ట్ అయ్యాను. సో ఆ పేజ్ వాళ్ళు నాకు అంటే చెప్పారు, అంటే ఇలా ఆడియన్గా కావాలి, వస్తారా అని అంటే వస్తానండి అనండి, కంపల్సరీ వస్తానంటే ఓకే రండి అని చెప్పేసి వాళ్ళు 8 o'clockకి అలా రమ్మన్నారు. 8 o'clockకి మేము వెళ్ళాము, 8:15కి అలా వెళ్ళాను నేను. సో అక్కడికి వెళ్ళాక ఓటీపీస్ కంపల్సరీ, ఇప్పుడు అందరికీ మీకు తెలుసు కదా ఓటీపీస్ లేకపోతే ఎలా చేయట్లేదని. సో అక్కడికి వెళ్ళాక ఓటీపీస్ చెప్పి అక్కడ ఓటీపీస్కి రావడానికి కొంచెం టైం పట్టింది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీపీస్ చెప్పేసి మేము ఇక లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి ఇక వచ్చి బేబీ షూటింగ్ సెట్లో కూర్చున్నాము. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను కదా. నెక్స్ట్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ ప్రియా అండ్ కళ్యాణ్ గారికి ప్రియాకి ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి ప్రియాకి ఏమీ అవ్వలేదు. వాళ్ళిద్దరు చాలా బాగున్నారు, షూటింగ్లో కూడా వాళ్ళిద్దరు చాలా బాగున్నారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, మాట్లాడుకున్నారు, కలిసి కూర్చున్నారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు మంచిగానే. ఎందుకు మీకు అనిపిస్తుంది అలా వాళ్ళకి ఏమైంది అని చెప్పేసి? అండ్ అలాగే నన్ను కొంతమంది అడిగారు ఎందుకు ప్రియాక్క కళ్యాణ్ గారి పిక్స్ డిలీట్ చేసింది అని చెప్పేసి. యాక్చువల్గా ప్రియాక్క డిలీట్ చేసిందో లేదో నాకు తెలీదు, కానీ నాకు తెలిసింది అప్పటికైతే నేను చెప్తున్నాను, ప్రియాక్క పిక్స్ అనేది ఏం డిలీట్ చేయలేదు. నాకు తెలిసి హైడ్ చేసి ఉంటారు. సో హైడ్ చేయడం వల్ల అది కనిపించట్లేదు మనకి. ఎందుకు హైడ్ చేసి ఉంటారు అంటే మీ అందరికీ తెలుసు కదా ట్రిప్కి వెళ్ళాలని. సో ట్రిప్కి వెళ్ళడం వల్ల ఆ ఫొటోస్ పోస్ట్ చేయడానికి గ్రిడ్ కరెక్ట్గా ఉండడం కోసం తీసేశారేమో అని నేను అనుకున్నాను. ఓన్లీ నాగార్జున గారితో ఉన్న పిక్ ఒక్కటే ఉంది, సంజన గారితో ఉన్న పిక్ కూడా డిలీట్ చేశారు అండ్ కళ్యాణ్ గారితో ఉన్న పిక్ కూడా డిలీట్ చేశారు. రీజన్ ఏంటంటే నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఎక్కువగా ఎవరి ఫ్యాన్స్ వచ్చారు అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు అండ్ తనుజ ఫ్యాన్స్ వచ్చారు అండ్ వాళ్ళ మ్యూచువల్ ఫ్యాన్స్ వచ్చారు అండ్ రివాన్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ గారు ఎందుకు ఎమోషనల్ అయ్యారు, ఇమాన్యుల్ అన్న వాళ్ళ అమ్మగారు వచ్చారు. సో అప్పుడు అందరూ ఎమోషనల్ అయ్యారు, కళ్యాణ్ ఒక్కడే కాదు. అమ్మగారు అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఆ బాధ, కొడుకు ఓడిపోయాడని చెప్పేసి అమ్మగారు చాలా బాధపడడం వల్ల. సో అప్పుడు కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. అండ్ దీంతోపాటు నెక్స్ట్ అడిగారు ఏంటి, కళ్యాణ్ ఎమోషనల్ అయ్యేటప్పుడు తనుజ పక్కనే ఉంది, స్టేజ్ మీదకి వెళ్ళలేదంట కదా అని. సో అవును, వెళ్ళలేదు, బికాజ్ అక్కడ వాళ్ళు పిలుస్తూనే వెళ్తారు, వాళ్ళు పిలవనప్పుడు వెళ్ళరు ఎవరు కూడా. అండ్ అక్కడ పిలిచింది బర్నీ గారిని, రాము అన్న, డెమాన్ అన్నని పిలిచారు అండ్ సంజన గారిని పిలిచారు. వాళ్ళు నలుగురు వెళ్ళారు. కళ్యాణ్ గారిని కూడా పిలిస్తే కానీ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, లాస్ట్కి వెళ్ళి మాట్లాడారు, ముందైతే వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ బిగ్ బాస్. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా మంచిగానే జరిగింది, బాగా జరిగింది, ఎంజాయ్ చేయొచ్చు ఎపిసోడ్ని. నెక్స్ట్ కేటీ గురించి కేటీ గురించి ఏం చెప్పాలి, కళ్యాణ్ తనుజ గురించి నిజంగా చెప్తున్నాను,
ఒకప్పుడు నేను కూడా మీలానే అనుకునేదాన్ని, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా ఉందేమో అని చెప్పేసి. బట్ వన్స్ నేను ఎప్పుడైతే షూటింగ్కి వెళ్ళానో అది అయిపోయాక నాకు అర్థమైపోయింది వాళ్ళిద్దరు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. బయట బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు వాళ్ళు కూడా. అంతకుమించి వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ఇవేమీ లేవు. అండ్ వాళ్ళిద్దరిని ప్యూర్ జెన్యున్ ఫ్రెండ్షిప్, దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. తనూజ గారు కూడా చెప్పారు వి ఆర్ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని. యా, దే ఆర్ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. నాకైతే వాళ్ళ బాండింగ్ నచ్చింది, ఫ్రెండ్షిప్ బాండింగ్. అండ్ నన్ను కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడిగారు, మీరు కళ్యాణ్ ఫ్యాన్ కదా, తనుజ మీకు ఇష్టమేనా అని చెప్పేసి. కళ్యాణ్ ఫ్యాన్ అయితే తనుజ ఇష్టం ఉండదా? పర్సన్స్ అందరూ ఇష్టమే నాకు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఇష్టమే. కాకపోతే యాజ్ ఏ గేమ్ ప్లే, యాజ్ ఏ అంటే వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి అండ్ అలాగే వాళ్ళు ఆడిన దాన్ని బట్టి నాకు కళ్యాణ్ అంటే ఇష్టం. సో అందుకే కళ్యాణ్కి నేను సపోర్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను లాస్ట్కి చెప్పేస్తాను. అండ్ మీతో కళ్యాణ్ ఏం మాట్లాడారు అది కూడా లాస్ట్కి చెప్తాను. ఐఫోన్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అంటే కళ్యాణ్ ఆన్సర్ చేసేదాకైతే ఫ్యాన్సే ఇచ్చారు. ఎవరు ఇచ్చారని ఇక కళ్యాణ్ చెప్తేనే తెలిసింది. మాకు తెలిసిందైతే ఫ్యాన్సే ఇచ్చారు. ఆ ఫ్యాన్స్ ఎవరు అంటే మేమే, కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్. అప్పటిదాకా అదే ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ బీబీ ఉత్సవం మూమెంట్స్ ఆఫ్ కేటీ, బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ కేటీ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్సా. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో మాకు తెలీదు. తెలిస్తే అప్పుడు నేను చెప్తాను. నాకేమైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను. నాకైతే ఏం అప్డేట్ రాలేదు. అండ్ నెక్స్ట్ వాళ్ళిద్దరు బెస్ట్ మూమెంట్ అన్నారు కదా, వాళ్ళిద్దరి బెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నాకైతే బెస్ట్ మూమెంట్ వచ్చేసి వాళ్ళిద్దరిది లాస్ట్లో కళ్యాణ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు తనుజ గారు మాట్లాడతారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు, అది బెస్ట్ అనిపించింది. సో అది నాకు బెస్ట్ మూమెంట్. నార్మల్గా మ్యూచువల్కి అయితే చాలా ఉంటాయి మ్యూచువల్స్కి. సో ఎపిసోడ్లో వచ్చేసి మీకు బెస్ట్ మూమెంట్ ఏదో మీరు అప్పుడు చెప్పండి నాకు. నెక్స్ట్ హౌ వీ రిసీవ్డ్ యూ, అది కూడా లాస్ట్కి చెప్తాను. ప్రియా అండ్ శ్రీజ, వై కళ్యాణ్ అవాయిడింగ్ ప్రియా అక్క అండ్ శ్రీజ అక్క. సో కళ్యాణ్ ఏం అవాయిడ్ చేయట్లేదు ప్రియా అక్కని అండ్ శ్రీజ అక్కని. వాళ్ళ ముగ్గురికి అంతకుముందు ఎలా ఉందో బాండ్ ఇప్పుడు కూడా అలానే ఉంది. వాళ్ళు ఏమీ బ్రేక్ అవ్వలే వాళ్ళ బాండ్. వాళ్ళ ముగ్గురు హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న బాండ్ ఈజ్ సేమ్, నో చేంజ్. కావాలంటే శ్రీజక్క ఇంటర్వ్యూస్ చూడండి, శ్రీజక్క చెప్తుంది. ఎందుకంటే శ్రీజక్క కొంచెం నచ్చకపోయినా శ్రీజక్క అవాయిడ్ చేసేస్తుంది కదా. సో శ్రీజక్క ఇంటర్వ్యూస్ చూడండి, శ్రీజక్క కళ్యాణ్ గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీబీ ఉత్సవం. ఇట్ వాజ్ సో నైస్. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం నేను షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది చూడడం. సో నాకు ఫస్ట్ వెళ్ళే ముందు చాలా ఎక్సైటెడ్గా ఉండే, కానీ వెళ్ళేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏం ఫీల్ అయ్యాను అంటే షూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అంటే ఎలా చేస్తారు షూటింగ్ అనే ప్రాసెస్ నాకు అర్థమైంది. సో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. వాళ్ళందరూ అంటే కామెడీకి అంటే అంత కొన్ని అయితే చాలా రైటింగ్ అంటే స్క్రిప్ట్ కూడా ఉండదు కొన్నిటికి, అంత స్పాంటేనియస్గా వచ్చేస్తాయి. సో అవి అయితే నాకు భలే అనిపించింది. అంత స్పాంటేనియస్గా ఎలా వచ్చేస్తాయి పంచెస్ అయినా అంత టైమింగ్లో అని చెప్పేసి. ఇమాన్యుయల్ అన్న కామెడీ నేను చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా నేను షూట్లో ఇమాన్యుయల్ అన్న చాలా ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్కి అన్న అండ్ అవినాష్ అన్న వస్తారు, వాళ్ళది కూడా చాలా ఎంజాయ్ చేశాను. పాజిటివ్ నెగిటివ్ రోల్స్ చేశాను. సో అది మీరు ఎపిసోడ్లో చూడండి, చాలా బాగుంది వాళ్ళది కూడా. అండ్ నెక్స్ట్ ఫుల్ ఈవెంట్ ఎలా జరిగింది సిస్టర్, కళ్యాణ్ హ్యాపీనా? యా, కళ్యాణ్ నిజంగానే హ్యాపీగా ఉన్నాడు. అండ్ ఫుల్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా అందరికి చెప్తాను. నెక్స్ట్ మ్యూచువల్కి ఎలా ఉంటుంది ఎపిసోడ్. దీపావళి, సంక్రాంతి, దసరా, ఇంకేముంటాయి, అన్ని పండుగలు ఒకటేసారి వచ్చినట్లు ఉంటుంది మ్యూచువల్స్కి. కేటీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు కొన్ని లిటిల్ బిట్ సెకండ్స్లో చేశారు. 30 seconds 20 seconds అలా చేశారు అంతే. అది కూడా కష్టమే, ఇంకా తక్కువే ఉండొచ్చు. నెక్స్ట్ కేటీ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారా? లేదండి, నేను కేటీ ఫోటో ఫ్రేమ్ నేను కళ్యాణ్ ఫోటో ఫ్రేమే ఇచ్చాను. ఆ ఫోటో ఫ్రేమ్ గురించి కూడా లాస్ట్కి చెప్తాను స్టోరీ.
అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మెసేజ్ అంటే ఈ క్వశ్చన్ పెట్టిన వాళ్ళకి. పర్సన్గా ఎలా ఉన్నాడు, వీ సిన్సియర్లీ అడ్మైర్ హిమ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీ డే ఫర్ హిస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ప్రే చేయండి ఇంకా 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 సక్సెస్ అవ్వాలని చెప్పేసి, అండ్ అలానే అడ్మైర్ చేయండి కళ్యాణ్ గారిని. అండ్ ఎలా ఉన్నాడు పర్సన్గా అంటే మీరు హౌస్లో చూసినప్పుడు ఎలా ఉన్నాడో బయట కూడా అలానే ఉన్నాడు, కొంచెం కూడా చేంజ్ లేదు. నిజంగా జెన్యూన్ లాయల్టీ అయితే అంత అమాయకంగా ఉన్నాడు ఏంట్రా బాబు అనిపించింది. నెక్స్ట్ ఫ్రమ్ యూఎస్ అంట, బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ తను అండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట బిగ్ ఫ్యాన్ అంట కళ్యాణ్ గారికి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఇలానే ఎంకరేజ్ చేయండి కళ్యాణ్ గారిని. నెక్స్ట్ తనుజ ఏం గిఫ్ట్ ఇచ్చింది, తనుజ ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ తనుజని కలిసారు కదా, వన్ వర్డ్ అబౌట్ తనుజ. షీ స్వీట్ పర్సన్, నిజంగా చాలా స్వీట్ పర్సన్. అండ్ అంటే తన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క ఫ్యాన్ని కూడా తను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సెకండ్ ఇస్తే సెకండ్ ఇచ్చారు, ఫోటో అడిగితే ఫోటో ఇచ్చారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరిని కూడా ఇది చేయలేదు, హర్ట్ చేయకుండా అందరితో ఫొటోస్ దిగి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అలాగే తను చాలా స్వీట్గా అనిపించారు, నాకు స్వీట్ పర్సన్గా అనిపించారు. అండ్ తను నిజంగానే చాలా అందంగా ఉన్నారు. తను నిజంగానే హౌస్లో ఎలా ఉన్నారో అలానే అనిపించింది, ఏం చేంజ్ ఏం అనిపించలేదు నాకు. బయట కూడా సేమ్ అలానే ఉన్నారు, కాకపోతే నిజంగా నాకు టీవీలో కన్నా కూడా బయట చాలా అందంగా కనిపించారు. నెక్స్ట్ కేటీ హ్యాపీగా ఉన్నారా, డ్యాన్స్ చేశారా? ఎస్, డ్యాన్స్ చేశారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు హౌస్లో. ఎలా హ్యాపీగా వాళ్ళిద్దరూ చిన్న చిన్న వాటికి కొట్టుకుంటూ అలా క్యూట్ క్యూట్ మూమెంట్స్తో అలానే ఉన్నారు బయట కూడా. నెక్స్ట్ కళ్యాణ్ ఆర్మీ బేబీ పేజ్ ఫ్రేమ్లో లేదు ఎందుకు? మీకు ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి కొంచెం నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో. నేను పేజెస్ అన్నీ నేను కొలెక్ట్ చేసిన పిక్ కూడా పోస్ట్ చేశాను, అందులో చెక్ చేయండి. అతని పేజ్ ఉంటుంది అండ్ అలాగే అతని ఫేవరెట్ పిక్ కూడా ఉంటుంది. నేను ఏం పోస్ట్ చేయకుండా లేను, కట్అవుట్స్ పెట్టడం వల్ల కనిపించట్లేదు అంతే. అది కనిపించినంత మాత్రం లేదని మాత్రం మీరు ఫిక్స్ అవ్వకండి, కొంచెం నా పేజ్లో చెక్ చేయండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ ఫ్యాన్ పేజ్ నేను 120 ఫ్యాన్ పేజెస్ పెట్టాను. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ పేజెస్ని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, 120 ఫ్యాన్ పేజెస్. మీకు ఇంకా నమ్మకం లేదంటే రియల్లీ నేను నోట్ చేసుకున్నాను ఫ్యాన్ పేజెస్ అని, నేను ఏమైనా మిస్ అవుతానేమో అని చెప్పేసి నోట్ చేసుకున్నాను. కావాలని చూడండి మీరు, ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్ పేరు ఉంటుంది ఇక్కడ. నేను అన్ని షార్ట్ కట్స్లో నోట్ చేసుకొని నేను వీటిని అలా మర్జ్ చేసుకున్నాను. ఇవేమో ఎవరైతే ఫ్యాన్ అంటే పిక్స్ ఇచ్చారో వాళ్ళవి, అవేమో పిక్స్ ఇవ్వండి ఇందాకటి. ఓకేనా అండి? దీనికన్నా ఇంకా ప్రూఫ్ కావాలని చెప్పి ఇంకా నేను ఎలా ఎడిట్ చేశానో ఆ వీడియో కూడా చేసి పెడతాను మీకోసం. నెక్స్ట్ టీ హ్యాండ్కి కూడా 2 బ్యాండ్స్ ఉన్నాయి, అవి షోలో మళ్ళీ ఇచ్చారు. అవునండి, మళ్ళీ షోలో ఇచ్చారు. వాళ్ళు ఒక సెగ్మెంట్లో బ్యాండ్ సెక్షన్ తీసుకుంటారు, అప్పుడు ఇచ్చారు తనుజ గారికి. అండ్ కే సర్ప్రైజ్ టు ప్రియా శ్రీజ అండ్ తనుజ. వాళ్ళు కళ్యాణ్ గారు సర్ప్రైజ్ చేశారు ప్రియాక్కకి, శ్రీజ అక్కకి, తనుజ అక్కకి సర్ప్రైజ్గా గిఫ్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ వీడియో తీసారా, యూజ్ అవుతుంది కదా ఎమోషనల్ టైంలో అంటే, మాకు ఫోన్స్ ఎలో లేవండి. ఫస్ట్ మాకు ఫోన్స్ అనేవి ఎలో లేవు, అందుకని చెప్పేసి నేను ఏ వీడియో తీయలేదు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మార్నింగ్ ఫోన్ తీసేసుకున్నారు, మళ్ళీ లంచ్ బ్రేక్లో ఇచ్చారు, మళ్ళీ లంచ్ అయిపోగానే ఫోన్ తీసేసుకున్నారు, మళ్ళీ ఈవినింగ్ మేము వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము అంతే. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్, డెమాన్, కళ్యాణ్, తనుజ మాట్లాడుకున్నారు. అయ్యా అందరూ మాట్లాడుకున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ఒకరితో ఒకళ్ళు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నారు, ఎవ్వరూ మాట్లాడుకోకుండా లేరు, అందరూ మాట్లాడుకున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ గురించి స్పీచ్ ఏమిచ్చింది? కళ్యాణ్ తనుజ గురించి ఏం స్పీచ్ ఇచ్చింది అంటే, నీకు నా పైన ఎంత రెస్పెక్ట్ ఉందో నాకు నీ పైన అంతే రెస్పెక్ట్ ఉంది, నీకు నా పైన ఎంత ఇష్టం కేరింగ్ ఉందో నాకు నీ పైన అంతే ఇష్టం కేరింగ్ ఉంది. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి చెప్పింది. యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని చెప్పింది.
ప్లీజ్ నెగిటివ్ చేయకండి మా బాండ్ని, మేము బెస్ట్ ఫ్రెండ్స్లో ఫర్ ఎవర్ ఉంటాము అని చెప్పింది. అది మీరు డైరెక్ట్గా చూడండి. ఇంకేమన్నా ఉంటే అవి కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను అంతా నాకు గుర్తులేదు, ఉన్నది చెప్పాను నేను. నెక్స్ట్ డెమోన్ గిఫ్టెడ్ టు తనుజ ఐఫోన్ ఎందుకు? డెమోన్ ఏమి గిఫ్ట్ ఇవ్వలేదండి. రీతుకి తనుజకి ఐఫోన్ గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. మేము ఉన్నప్పుడైతే ఏమి ఇవ్వలేదు, మరి మేము లేనప్పుడు ఇచ్చారో లేదో నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ ఏవి ఆఫ్ బిగ్ బాస్ గురించి అడిగారు. బిగ్ బాస్ ఏవి వచ్చేసి మనం ఫైనల్ ఎపిసోడ్లో చూసాం కదా, సో అదే ఏవి వేశారు. ఇప్పుడు మనకి ఎపిసోడ్లో అయితే ఆ ఏవి రాదు, కానీ వాళ్ళు స్పీచ్ అంటే కొంతమంది ఆ ఏవి వేసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది అడిగారు. సో అది వస్తుంది. నిజంగానే ఏవి చాలా బాగుంది. అప్పుడు కళ్యాణ్ అండ్ శ్రీజ గురించి, శ్రీజ అక్క కళ్యాణ్ మాట్లాడుకున్నారా అని అడిగారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, నిజంగా చాలా జెన్యున్గా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. కేక్కి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదండి, కళ్యాణే అందరికి గిఫ్ట్స్ ఇచ్చారు. కళ్యాణ్కి నేను గిఫ్ట్ ఇచ్చాను, కళ్యాణ్ అందరికీ గిఫ్ట్ ఇచ్చాడు. బెస్ట్ మూమెంట్ ఆఫ్ కళ్యాణ్ అండ్ తనుజ చాలా ఉన్నాయి. మ్యూచువల్స్కి అయితే రింగ్ పెట్టేది ఉంది, అండ్ ఎండింగ్లో గిఫ్ట్ ఇస్తారు కదా, సో ఆ గిఫ్ట్ ఇచ్చింది ఉంది. అండ్ తనుజ మాట్లాడింది అండ్ డ్యాన్స్ చేసేది, అలాంటివి చాలా మూమెంట్స్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ ఏమైనా గేమ్ ఆడారా? వాళ్ళు గేమ్ ఆడారు, ఆల్మోస్ట్ 2 to 3 గేమ్స్ ఆడారు. మీ అబౌట్ కళ్యాణ్ పడాల 8.81 ఫ్యాన్ పేజ్. ఆ ఫ్యాన్ పేజ్ గురించి ఎవరు ఆమె అని చెప్పేసి అడిగారు. తను ఎవరు అంటే, తను కూడా నాలాగే ఒక ఫ్యాన్ పేజ్ గర్ల్. సో తను ఎప్పుడు మీకు మెసేజ్ చేస్తారు, మీకు కామెంట్ పెడతారు అని చెప్పేసి అన్నారు. యా, షీ ఈజ్ మై స్వీట్ లిటిల్ సిస్టర్ సమీరా. తను నాకు కళ్యాణ్ ఫ్యాన్ పేజ్లోనే పరిచయం, అది కూడా రీసెంట్గానే, లాస్ట్ ఒక 2 weeks నుంచి 2 weeks 1.5 week నుంచి తను నాకు చాలా క్లోజ్ అయింది. షీ కేర్స్ అబౌట్ మీ అండ్ షీ ఆల్వేస్ టెక్స్ట్ మీ అండ్ షీ ఆల్వేస్ షోస్ లవ్ ఫర్ మీ. సో షీ ఈజ్ సో స్వీట్, లైక్ షీ ఈజ్ మై సిస్టర్. అంతే అండి, మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఇవే ఆన్సర్స్. లాస్ట్కి నేను చెప్తాను కదా, కళ్యాణ్ ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నాడు అని అడిగారు. ఫస్ట్ నేను షూటింగ్ గురించి మాట్లాడుతూ, తర్వాత దీని గురించి మాట్లాడతాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని కూడా అడిగాను. నిజంగా చాలా బాగుంది. అండ్ షూటింగ్ ఎలా జరిగింది అని అంటే, నిజంగా చాలా బాగా జరిగింది. హౌస్మేట్స్ అందరు కూడా చాలా బాగా ఉన్నారు. అంటే వాళ్ళు హౌస్లో జరిగినవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఫొటోస్ దిగుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ. ఇంకా చెప్పాలి అని అంటే, రీతు కళ్యాణ్ అయితే చాలా టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ కూడా జరిగాయి, అంటే చిన్నవి వాళ్ళు చాలా టామ్ అండ్ జెర్రీ ఫైట్స్. అండ్ డెమాన్ ఆపోజిట్లో తనుజ. సో వాళ్ళిద్దరు అక్కడి నుంచి ఇక్కడికి, తనుజ అండ్ డెమాన్ అన్న ఇద్దరు అంటే కొట్టుకోవడం, అలా ఇమాన్యుయల్ అండ్ తనుజ కూడా చేశారు అలానే. అంటే హౌస్లో ఎలా మర్చిపోయి ఉన్నారో, బయటకు వచ్చాక కూడా అలానే వాళ్ళు హౌస్లో జరిగినవన్నీ మర్చిపోయి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరూ మాట్లాడుకోకుండా అయితే లేరు, అందరు మాట్లాడుకున్నారు. అంత మంచిగా షూటింగ్ కూడా బాగా జరిగింది. శ్రీముఖి అక్క కదా హోస్ట్, ఇక మీరు అర్థం చేసుకోండి, ఎవరికి ఎలా కావాలో అలా అవుట్పుట్ అయితే తెప్పిస్తుంది శ్రీముఖి అక్క. సో అలానే తెప్పించింది. కళ్యాణ్ నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నాడు అని అన్నారు కదా, నిజంగా కళ్యాణ్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను వెళ్ళగానే ఫస్ట్ అదే నేను ఎక్కడేమన్నా లాంగ్ నుంచి వచ్చానేమో అని చెప్పేసి, ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. నేను ఇక్కడే హైదరాబాద్ అని చెప్పాను. సో ఓకే అనుకొని తర్వాత నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది అలా అడగడం. ఫస్ట్ వెళ్ళగానే ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి, అంటే నార్మల్గా ఎవరైనా కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి వెళ్తే గిఫ్ట్స్ తీసుకుంటారు, ఫొటోస్ ఇస్తారు, మనం అడిగిన వాటికి మనం ఏమైనా మాట్లాడితే దానికి మాట్లాడతారు, అలా ఉంటుంది. కానీ కళ్యాణ్ గారు ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఆ టైం అయింది కదా, ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయింది. సో లేట్ నైట్ అవ్వడం వల్ల ఎక్కడి నుండి వచ్చారు మీరు అని చెప్పేసి అడిగారు. ఇలా చెప్పగానే ఓకే అనుకున్నారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్తో మీరు ఏం మాట్లాడారు అని అడిగారు. యాక్చువల్గా నేను కళ్యాణ్తో అంటే నేను చాలా అనుకున్నాను మాట్లాడాలని, కానీ నేను అవేం మాట్లాడలేకపోయాను. నాకు అంత
ఛాన్స్ రాలేదు కదా, ఛాన్స్ వచ్చింది, మాట్లాడొచ్చు నేను. కాకపోతే నాకు ఆ హ్యాపీనెస్లో మాటలు రాలేదు. ఫస్ట్ టెన్షన్ ఒక సైడ్, హ్యాపీనెస్ ఒక సైడ్. సో ఆ హ్యాపీనెస్లో నాకు మాటలు రాలేదు. సో నేను ఏమీ మాట్లాడలేకపోయాను. కంగ్రాచులేషన్స్ చెప్పాను అండ్ అలాగే రిప్లైస్ ఇవ్వండి ఎవరైనా మెసేజ్ చేస్తా అని చెప్పాను. అంతే, అంతకు మించి ఏం చెప్పలేదు. యాక్టివ్గా ఉండమని చెప్పాను ఇన్స్టాగ్రామ్లో, అంతే. ఇక నేను అంతకు మించి ఇంకేం చెప్పలేదు. కళ్యాణ్ గారితో నేను ఏం మాట్లాడలేదు, అదే మాట్లాడాను. కళ్యాణ్ కూడా ఓకే అండి అని చెప్పారు. నేను గిఫ్ట్స్ గురించి చెప్తాను. నేను 3 గిఫ్ట్స్ ఇచ్చాను కళ్యాణ్కి. నేను తీసుకెళ్ళినవైతే 3 గిఫ్ట్స్. అందులో ఒక గిఫ్ట్ నాది, 2 గిఫ్ట్స్ ఏమో ఒక యుఎస్ నుండి ఒకటేమో ఇక్కడ ఆంధ్ర నుంచి. ఫస్ట్ నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నేను ఆల్ ఫ్యాన్ పేజెస్ది ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్లో ఆల్ ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. నార్మల్ ఫ్రంట్ వచ్చేసాయి, కట్అవుట్స్ ఉంటాయి కళ్యాణ్వి. బ్యాక్గ్రౌండ్లో ఫ్యాన్ పేజెస్ వచ్చేసి కళ్యాణ్వి ఎన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయో అవన్నీ పెట్టాను. నేను 120 ఫ్యాన్ పేజెస్ పెట్టాను. అండ్ ఇంకా ఆ ఫోటో ఫ్రేమ్ ఎలా ఉంటుంది అదంటే దాని మీనింగ్ కూడా చెప్తాను ఇందులో. ఆల్రెడీ మీ అందరూ చూసి ఉంటారు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అండ్ మా ఇన్స్టాగ్రామ్ అన్ని స్టోరీస్లో చూసే ఉంటారు. నాది వచ్చేసి ఫోటో ఫ్రేమ్లో ఫస్ట్ మిడిల్లో వచ్చేసి కళ్యాణ్ ఐడి ఉంటుంది. దాని చుట్టూ అంటే మా ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా, ఫ్యాన్ పేజెస్ అన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ ఫేవరెట్ పిక్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఫ్యాన్ పేజెస్కి ఫేవరెట్ పిక్ ఉంటుంది. దానికి అర్థం ఏంటి అని అంటే, ఏ నెగిటివిటీ అయినా, ఏ కష్టమైనా కూడా మమ్మల్ని దాటుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్అవుట్స్ పెట్టాను కదా, మీ వెనుక మేము ఉన్నాము అని చెప్పడం కోసం నేను కట్అవుట్స్ పెట్టాను. ఏమేమి కట్అవుట్స్ పెట్టాను, ఆల్మోస్ట్ 6 కట్అవుట్స్ పెట్టాను నేను. ఫస్ట్ వచ్చేసి 5 నామినేషన్స్ ఉంటుంది కదా, అది పెట్టాను. అండ్ దెన్ నెక్స్ట్ కుండ పగలు కొట్టేది ఉంటుంది కదా, అది పెట్టాను. అండ్ దాని తర్వాత వాళ్ళ మదర్ వచ్చింది, అది బెస్ట్ మూమెంట్ కదా కళ్యాణ్కి. సో అందుకని చెప్పేసి వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చింది పెట్టాను. అండ్ ఇంకొక 3 పిక్స్ ఏం పెట్టాను అంటే, ఒకటి ఫస్ట్ ఫైనలిస్ట్, లాస్ట్ కెప్టెన్ అండ్ విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్. ఆ 3 కట్అవుట్స్ పెట్టాను. విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ కట్అవుట్ అనేది పెద్దగా పెట్టాను, మిగతావన్నీ నార్మల్ సైజెస్లో పెట్టాను. ఈ గెలుపు వెనకాల ఈ ఫ్యాన్ పేజెస్ కష్టం కూడా ఉంది అని చెప్పేసి అర్థం, అందుకని చెప్పేసి నేను అలా పెట్టాను. సో మీకు ఇది అర్థమైతే మీరు నేను ఆ ఫ్యాన్ పేజ్ పెట్టలేదు, ఈ ఫ్యాన్ పేజ్ పెట్టలేదు అని నన్ను క్వశ్చన్ చేయరు. అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను మిమ్మల్ని, సారీ. దానికి ఒక గిఫ్ట్ నేను ఇచ్చాను కదా, అది ప్లాంట్ ఇచ్చాను నేను. అది వచ్చేసి బ్యాంబో ప్లాంట్. అది లక్ కోసం ఇస్తానండి. నాకు ఒక ఫాలోవర్ కన్నా షీఈ్ మై సిస్టర్, యుఎస్లో ఉంటారు వాళ్ళు. అక్కకి నేను మెసేజ్ చేశాను, అక్క నేను రేపు కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తే, అక్క అవునట నా తరపున ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకెళ్తావా అని అన్నారు. అయితే ఏం తీసుకెళ్ళాలి అక్క అంటే, ఇలా బ్యాంబూ ప్లాంట్ తీసుకెళ్ళరా, అది లక్ కోసం ఇస్తారు, అది ఇంట్లో ఉంటే అంటే అది ఉంటే లక్ వాళ్ళతోనే ఉన్నట్లు అని చెప్పేసి చెప్పారు అక్క. సో నేను అక్క చెప్పిన తర్వాత ఎక్కడ దొరుకుతాయి అన్నాను. ఒక చిన్న డౌట్ నాకు, అసలు అవి దొరుకుతాయా లేదా అని, నేను ఉండే దగ్గర దొరుకుతాయా లేదా అనేది నా డౌట్. సో నేను అప్పుడు అక్కకి అక్క ఇక్కడ దొరికితే తీసుకెళ్తాను, లేకపోతే లేదు అని చెప్పాను. సో అక్క అన్నారు ఓకే అని చెప్పారు. ఇక నేను అవి ఎక్కడ దొరుకుతాయా అని చెప్పేసి నేను మా హాస్టల్ ఓనర్ని అడిగేశాను. వెళ్ళి మా హాస్టల్ ఓనర్ని అడిగితే ఆయన అన్నాడు, కొంచెం ఇక్కడ ఒక 10-15 మినిట్స్ పై వాక్ అయితే అని చెప్పారు. సో ఇక అప్పుడు ఆయన అలా చెప్పాక నేను 10 మినిట్సే ఉంది, నేను మా హాస్టల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళి అది తీసుకొని వచ్చాక పెద్ద ఇదేంటంటే ప్రాబ్లం, దాని కింద వాళ్ళు ప్లాంటర్ ఇవ్వలేదు. ప్లాంటర్ అడిగితే మా దగ్గర ప్లాంటర్స్ ఉండవు, మీరు బయట కొనుక్కోవాలన్నారు. అసలు అది చాలా అంటే చాలా, నేను ఇంకా దొరకదా ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా అక్క ఏమన్నారంటే, ఆ ప్లాంటర్ పైన అమ్మ ప్రేమ అని రాయమన్నారు. సో ఆ ప్లాంటర్ దొరకలేదు, అది ఏం చాలా అర్థం కాలేదు. నేను ఇక వచ్చేటప్పుడు ఇక షాప్స్ అన్నీ తిరిగాను, ఒక 6-7 షాప్స్ తిరిగాను, దొరకలేదు ప్లాంటర్. దొరకకపోతే ఇక్కడికి హాస్టల్కి వచ్చాను. హాస్టల్కి వచ్చి ప్లాంటర్ ఆన్లైన్లో వెతకడం మొదలుపెట్టాను. జెప్టోలో ట్రై చేశాను, జెప్టోలో దొరకలేదు. ఇక జెప్టోలో దొరకకపోతే ఇంకెక్కడ దొరికిద్ది అని ఆలోచించి ఇన్స్టామార్ట్లో ట్రై చేశాను. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అందులో ట్రై చేస్తే అందులో దొరికింది.
అండ్ అందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లేకపోతే మిక్స్డ్ కలర్స్లో లేకపోతే వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. కానీ కళ్యాణ్కి వైట్ అంటే ఇష్టం. అండ్ ఫస్ట్ నాకు ఆ థాట్ కన్నా నాకు వైట్ మీద అయితే అమ్మ ప్రేమ అని రాసేది మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను వైటే ఆర్డర్ చేశాను. నేను వైట్ ఆర్డర్ చేశానని అక్కకి చెప్పగానే అక్క కళ్యాణ్ ఫేవరెట్ కలర్ రా వైట్ అని అన్నారు. ఓ అవును కదా అని అప్పుడు అనుకున్నాను. సో ఇక అది వచ్చాక మళ్ళీ దానిపైన అమ్మ ప్రేమ అని చెప్పేసి నేనే రాశాను. అమ్మ ప్రేమ అని రాసేసి దానికి రెడ్ కలర్ థ్రెడ్ అంటే రిబ్బన్ టైప్ అలా ఉంటాయి కదా, అవి అది కట్టేసి అది కళ్యాణ్కి ఇచ్చాను. అలా అందులో ప్లాన్ పెట్టేసి కళ్యాణ్కి ఇచ్చాను. అది స్టోరీ దాని వెనకాల. దానికోసం నేను అంత కష్టపడ్డాను ప్లాన్ కోసం. ఇంకో లెటర్ ఇచ్చాను కదా, అది ప్రవళిక అని మా ఇన్స్టాగ్రామ్లోనే ఫ్యాన్ గర్ల్, తను కూడా కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్. తను అక్క నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఆల్రెడీ మా గ్రూప్లో మెసేజ్ చేశాను ఇలా వెళ్తున్నా అని. సో అది చూసి నాకు మెసేజ్ చేసింది, అక్క నువ్వు వెళ్తున్నావు కదా, సో నాకు కొంచెం ఇది కళ్యాణ్ గారికి ఇస్తావా అని చెప్పేసి తను నాకు మెసేజ్ చేస్తే పంపించు అన్నాను. పంపించింది. నేను అది కాపీ తీసుకొని దాన్ని అది తను ఇచ్చిందని మళ్ళీ దానిపైన రాసి దాన్ని రోల్ చేసి దాన్ని థ్రెడ్తో టై చేసి అది తీసుకెళ్ళి కళ్యాణ్ గారికి ఇచ్చాను. సో అది నా గిఫ్ట్ స్టోరీ. ఇంకా నా ఫోటో ఫ్రేమ్ స్టోరీ అయితే, నా ఫోటో ఫ్రేమ్కి మళ్ళీ నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. నా ఫోటో ఫ్రేమ్ నా ఫోన్, నేనేమో ఫోన్ ప్రకారంగా పెట్టాను సైజెస్ 9:16 పెట్టాను. కానీ 9:16లో అసలు ఫోటో ఫ్రేమ్ చేయరంట. కానీ నేను అన్న ఇంకా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చేవి, మీకు అవి కావాలంటే ఇది చేయండి అని చెప్పేసి నేను కొంచెం ఇచ్చేస్తే అన్న చేసి ఇచ్చాను 9:16 ఫోటో ఫ్రేమ్. సో నేను అలా చేయించాను దాన్ని. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే కళ్యాణ్ గారిని మీట్ అయినప్పుడు, ఫస్ట్ నేను కళ్యాణ్ గారిని చూసినప్పుడు నాకు ఎలా అంటే నేను ఏమనుకున్నానో చెప్తాను. ఫస్ట్ నేను కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసాను, మార్నింగే చూశాను. నేను రూమ్లో ఉన్నప్పుడు స్మైల్ అంటే రూమ్లో మాట్లాడుతున్నా లేకపోతే బయటికి చూసి దేనికో తెలియదు ఎందుకో స్మైల్ చేశారు. ఆ స్మైల్ అబ్బా నేను చెప్పలేను, అది మాటల్లో కూడా లేదు. సో ఆ స్మైల్ అయితే నా బ్రెయిన్లో నుంచి, నా ఐస్లో నుంచి, నా హార్ట్లో నుంచి అసలు పోలేదు ఇంతవరకు కూడా. ఇప్పటికీ నాకు ఒక్కొక్కసారి గుర్తొస్తుంది, భలే నవ్వాను అనుకుంటాను నేను. నిజంగా చాలా బాగుంది స్మైల్ అది. అండ్ నెక్స్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు రియల్లీ స్టేజ్ మీద అయితే నేను చెప్పలేను. ఫస్ట్ సెలబ్రిటీస్ వచ్చేసారు, తర్వాత కామనర్స్ వచ్చారు. కామనర్స్ కూడా వచ్చిన వాళ్ళందరూ 1 by 1 వచ్చేసారు. ఇక కళ్యాణ్ రాలేదు ఏంటి కళ్యాణ్ రాలేదు అని చెప్పేసి నేను కాసేపు ఇదైపోయాను, కళ్యాణ్ రాలేదని. తర్వాత లాస్ట్కి చూస్తే వీళ్ళందరూ వచ్చిన తర్వాత సింగిల్గా కళ్యాణ్ వచ్చారు. అప్పుడు మీరు నా ఫేస్ చూడాలి. నిజంగా ఫోన్స్ ఎలా లేదు, కానీ ఫోన్స్ ఎలా ఉంటే ఖచ్చితంగా వీడియో తీపించుకునేదాన్ని నా హ్యాపీనెస్ని. నిజంగా నాకు ఎంత హ్యాపీనెస్ అంటే అప్పుడు నిజంగా నా లైఫ్లో నేను ఎప్పుడూ అంత హ్యాపీగా లేనేమో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఆ టైంలో. ఏడ్చేసాను నేను, హ్యాపీ టీయర్స్ కూడా వచ్చేసాయి నాకు. నెక్స్ట్ వచ్చేసి నిజంగా 1-2 hours నేను కళ్యాణ్నే చూస్తూ కూర్చున్నాను. ఆ షూటింగ్లో నేను అక్కడ ఏం జరుగుతుందో అది వదిలిపెట్టేసి నేను కళ్యాణ్నే చూస్తూ కూర్చున్నాను 1-2 hours. కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంట్లో ఇలా ఉన్నప్పుడు నేను వెంటనే తలకాయ తిప్పేసుకున్నాను. అంటే మరీ అలా చూస్తే బాగోదు కదా అని చెప్పేసి తలకాయ తిప్పేశాను. కాకపోతే నిజంగా నేనైతే అలానే చూస్తూ కూర్చున్నాను. అండ్ దెన్ లాస్ట్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను. గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా నేను మార్నింగ్ నుంచి చాలా ట్రై చేశాను. ఫస్ట్ మమ్మల్ని ఎవరైతే తీసుకెళ్ళారో అక్కని అడిగాను. అక్కని అడిగితే మాట్లాడి చెప్తాను రా అని అన్నారు. సో నేను అక్క ఉన్నారు కదా, అడిగి ఏదో ఒకటి చేసి చెప్తారులే అనుకున్నాను. అలా నేను 6:30 వరకు చూశాను. 8:30 వరకు చూశాను. కానీ అక్క 6:30కే వెళ్ళిపోయారు. నాకు ఆ విషయం తెలియలేదు. 8:30 అప్పుడు నేను పక్కన వాళ్ళని అక్క ఏంటి అని అడిగితే అప్పుడు వెళ్ళిపోయారని చెప్తే అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగా భయం వేసింది. ఇస్తానా ఇవ్వనా ఇంత కష్టపడి వచ్చాను, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలీదు అని చెప్పేసి చాలా భయపడ్డాను. తర్వాత నాకు తెలిసిన ఒక అన్న ఉంటే అన్నకు మెసేజ్ చేశాను. అయితే నా ధైర్యం ఏంటంటే అసలు అన్న కూడా ఆ షూటింగ్కి రాలేదు. అన్న కూడా ఆ రోజు షూటింగ్కి రాలేదంట, బయటికి వెళ్ళారంట. సో అన్న ఇంకొక కళ్యాణ్ టీం వాళ్ళది ఇచ్చారు నెంబరు. సో నేను వాళ్ళకి మెసేజ్ చేస్తే
వాళ్ళు కూడా రాలేదు ఆ రోజు షూటింగ్కి. అస్సలు నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది, బాధ అనిపించింది, నేను ఇవ్వలేమనేమో అని చెప్పేసి. సో లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని చూస్తుంటే అప్పుడు కళ్యాణ్ గారు ఇటు ఎందుకో అంటే ఎటో చూస్తున్నారు. అప్పుడు నేను ఇలా పని చెయ్యితే ఎవరినా అని చూసుకుంటే మిమ్మల్ని అని నేనంటే అప్పుడు ఏంటి అంటే ఇలా ఫ్రేమ్ ఇవ్వాలంటే చిన్న స్మైల్ ఇచ్చి వదిలేశారు. చిన్న స్మైల్ ఇచ్చి శ్రీజాక్కకు చెప్పుకుంటూ అటు తిరిగేశారు. నేను మళ్ళీ కొద్దిసేపు టెన్షన్లో పడిపోయాను. అంటే తీసుకుంటాడా తీసుకోడా అర్థం కాలేదు నాకు. తీసుకుంటాడా తీసుకోడా అనేది ఒక డౌట్. మళ్ళీ ఏం చెప్పలేదు అనేది అర్థం కాలేదు. ఇక తర్వాత సరే నేను ఇంకొకటే ఫిక్స్ అయిపోయాను. ఏంటి అంటే షూటింగ్ అయిపోయాక వాళ్ళు దిగి వెళ్తారు కదా, అప్పుడు వెంటనే స్పీడ్గా వెళ్ళి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అప్పుడే నేను లేచి ఇలా స్టెప్స్ దిగుతుంటే కళ్యాణ్ గారు వాళ్ళ అసిస్టెంట్కి చెప్పారు, గుర్తుపెట్టుకొని నన్ను చెప్పారు వాళ్ళ అసిస్టెంట్కి, ఆ అమ్మాయిని తీసుకొని రండి గిఫ్ట్స్ తెచ్చానంటే. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అయ్యాను నేను. అప్పుడు ఇక వెళ్ళాను కళ్యాణ్ గారు వెనకాలనే వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నిజంగా చెప్పలేను అంటుంది అని చెప్పేసి మీరు అనుకున్నా ఏం లేదు, కానీ నేను నిజంగా నాకు మాటలు లేవు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నిజంగా నాకు ఏం చేంజ్ అనిపించలేదు, యాటిట్యూడ్ అలాంటివి కూడా ఏం అనిపించలేదు. నిజంగా చాలా జెన్యూన్గా అండ్ ప్యూర్ సోల్. హీస్ జస్ట్ ఏ ప్యూర్ సోల్ అండ్ జెన్యూన్ పర్సన్. నిజంగా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. అండ్ అలాగే నేను వచ్చేటప్పుడు కూడా చాలా మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి 5 to 6 times చెప్పారు. నిజంగా చాలా నాకు అంత కేరింగ్ చూపిస్తారా ఒక ఫ్యాన్ మీద కూడా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా కూడా అంత కేరింగ్ చూపించరు, అంతకన్నా చెప్పరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఏదో చెప్తారు, 1-2 సార్లు చెప్తారేమో జాగ్రత్తగా వెళ్ళండి, కానీ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ పడాల గారు, నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు, ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నందుకు. నిజంగా మీరు ఆ రోజు గుర్తుపెట్టుకొని తీసుకోకపోతే నేను మళ్ళీ తర్వాత చాలా కష్టపడాల్సి వచ్చేది మీకు అవి కూడా మిమ్మల్ని కలవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఏం లేవు. అండ్ చూసేయండి కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో అది కూడా చూసేయండి. అంటే ఈ ఫోటో ప్రింట్కి ఒక మీనింగ్ కూడా ఉంది. మీ పేజెస్ అన్ని చుట్టూ ఉన్నది. అంటే మీకు ఏ కష్టం వచ్చినా మీ వెనకాల మేము ఉన్నాము. Thank you so much. This is my fan page, Fangirl of Kalyan Davlekan. ఫాలో కొట్టేస్తారులేండి. ఫాలో కొట్టలేదు మేము. అదిగో ఫాలో కొట్టలేదు. అవును అందరికీ లైక్ అందరూ కొంచెం ఫాలో కొట్టండి. అండ్ ఇది యుఎస్ నుంచి పంపించారు. మీకు ఒక ఫ్యాన్ అమ్మ ప్రేమ రాయమని తన నేమ్ కూడా రాయని ఇవ్వలేదు. యుఎస్ నుంచి అని కూడా చెప్పొద్దన్నారు అసలు. కానీ అండ్ ఈ లెటర్ ప్రవళిక అని ఒకళ్ళు పంపించారు, మీకోసం పంపించారు. నేను అది ప్రింట్ తీసుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు చదవకండి, మీరు ఫ్రీ ఉన్నప్పుడు చదవండి. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ గారు.
చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. And thank you so much for watching this video. For more videos, please like, share and subscribe to my YouTube channel Reshmindu Vlogs. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.